స్థానిక సంస్థల నేపథ్యంలో తెలంగాణ పల్లెల్లో ఎన్నికల కోలాహలం మొదలైంది. దేశమంతా చలికాలం నడుస్తుంది. కానీ తెలంగాణ పల్లెలో మాత్రం రాజకీయంతో వేడి వాతావరణం ఉంది. అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య, అన్నదమ్ముల మధ్య, తోబుట్టుల మధ్యనే తీవ్రమైన పోటీ నెలకొన్నటువంటి పరిస్థితి. చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి తెలంగాణ పల్లెల్లో. అంటే తాము పుట్టిన ఊరికి, తాము పెరిగినటువంటి ఊరిలో స్వయం ఆధిపత్యం చెలాయించాలనేటువంటి, అంటే ప్రజల మన్ననలు పొందడం కోసం తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. డిసెంబర్ 11, 14, 17 తేదీలో జరిగేటటువంటి స్థానిక సంస్థల సమరంలో ఒకరిపైన ఒకరు పై చేయి సాధించాలన్నటువంటి ఆధిపత్య ధోరణి అనేక పల్లెల్లో కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో కాజీరామారం గ్రామంతో పాటు పెద్ద సూరారం గ్రామంలో ఇద్దరి అన్నదమ్ముల మధ్య తీవ్రమైన, ఒకే పార్టీకి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు తీవ్రమైన పోటీ నెలకొంది. ఒకరిపైన ఒకరు, అంటే ఎటువంటి ప్రజలను, ఓట్లను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రమైన, ముమ్మరమైన ప్రయత్నాలు చేస్తున్నారు. పెద్ద సూరారం గ్రామంలో అంటే మనం ఎన్నో కార్యక్రమాలు పల్లెల్లో ఎన్నో చూస్తున్నాం. చిత్ర విచిత్రమైన సంఘటనలు, ఆ తల్లి కూతుల మధ్య పోటీ, అన్నదమ్ముల మధ్య పోటీ, ఒకే కుటుంబంలోని ముగ్గురు పోటీ చేసినటువంటి పరిస్థితి. ఇటువంటి ప్రత్యేకమైన నేపథ్యం కలిగినటువంటి గ్రామం పెద్ద సూరారం గ్రామం. ఈ పెద్ద సూరారం గ్రామంలో సాధారణంగా వివిధ బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇతర రాజకీయ పార్టీలు పోటీ పడతాయి. కానీ పెద్ద సూరారం గ్రామంలో ఒకే పార్టీ నుంచి ఇద్దరు అభ్యర్థులు పోటీ చేస్తుండడంతో తీవ్రమైన ఉత్కంఠ నెలకొని ఉంది. ఈ ఒక పక్క వెంకన్న అనేటువంటి సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మరోపక్క గుండెబైన జానమ్మ, గుండె జానమ్మ, ఈ ఇద్దరి మధ్య తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. మరి ఈ పెద్ద సూరారం గ్రామంలో చూస్తున్నాం మనం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా చూడండి ఎంత పెద్ద విస్తృతమైన ప్రచారం చేస్తూ ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున, అంటే ప్రజలంతా కూడా గుమికూడి ఎవరైతే గుండె జానమ్మ ఉన్నదో తమ మద్దతు ద్వారా గెలిపించాలని వాళ్ళంతా కూడా సపోర్టింగ్గా వీళ్ళంతా కూడా ప్రచారం కొనసాగిస్తున్నారు. అయితే పల్లెల్లో ఇప్పుడు ముఖ్యంగా చెప్పుకోవాలంటే తీవ్రమైన, అంటే ఇప్పుడు ముమ్మరంగా వ్యవసాయ పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఒక పక్కనేమో స్థానిక సంస్థల ఎన్నికలు, సర్పంచ్ అభ్యర్థిని ఎన్నుకోవాలనేటువంటి ఒక పక్క, మరో పక్కనేమో వ్యవసాయ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ రెండు విభిన్నమైన పరిస్థితుల నేపథ్యంలో ఓటర్లు కూడా ఒక పక్క పని చేసుకుంటూనే మరోపక్క తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం, తమ సర్పంచ్ అభ్యర్థిని, తమ గ్రామానికి ఏదైనా మంచి చేస్తాడేమో, భవిష్యత్తులో జరిగేటటువంటి 5 సంవత్సరాల కాలంలో తమకు ఏదైనా ఒక ఆసరా పింఛన్ రావాలన్నా, లేకపోతే రేషన్ కార్డు రావాలన్నా, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు రావాలన్నా కూడా ఏదైనా మంచి చేస్తారనే ఉద్దేశంతో ఆ పార్టీ అభ్యర్థుల వెంట ప్రచారం కొనసాగిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తీవ్రమైన ఉత్కంఠ నెలకొని ఉంది పెద్ద సూరారం గ్రామంలో. ఒక పక్క గుండె జానమ్మ, మరో పక్క వెంకన్న, ఒకే పార్టీకి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీ పడుతున్న చాలా విశేషమైనటువంటి నేపథ్యం కలిగినటువంటి పెద్ద సూరారం గ్రామం చూస్తున్నాము. ఇది మొత్తానికైతే తెలంగాణ రాజకీయ పల్లెల్లో ఒక సంచలనమైనటువంటి, ఒక విభిన్నమైనటువంటి గ్రామంగా చెప్పుకోవచ్చు. ఎందుకు ఒకే పార్టీలో ఇద్దరు అంటే సామాన్యంగా వివిధ బీఆర్ఎస్, కాంగ్రెస్, ఇట్లా బీజేపీ ఇట్లా పోటీ చేస్తుంటారు అభ్యర్థులు. కానీ ఒకే గ్రామంలో ఒకే పార్టీకి చెందినటువంటి దగ్గర సంబంధికులు పోటీ పడుతుంటాం. చాలా ప్రత్యేకమైన నేపథ్యం కలిగినటువంటి పెద్ద సూరారం గ్రామం. చూద్దాం మరి ఏం చేస్తారో ప్రజలు, ఈ అభ్యర్థులు ఇద్దరు కూడా ఓటర్లను ఎంతవరకు ప్రసన్నం చేసుకుంటారు, ఆ ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారో చూద్దాం. భవిష్యత్తు ఇంకో 11వ తారీఖు రోజున జరిగేటటువంటి ఈ ఎలక్షన్లో 7 గంటల నుంచి 1 వరకు ఓటింగ్ జరుగుతుంది. ఆ తర్వాత 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫలితాలు తేలుతుంటాయి. అదే రోజు ఉప సర్పంచ్ని కూడా ఎన్నుకున్నట్టుంటారు. అంటే సర్పంచ్ అభ్యర్థి భవితవ్యం, ఉప సర్పంచ్ అభ్యర్థి భవితవ్యం కూడా అదే రోజు తేలబోతుంది. మరి ఇక్కడ ఒకే పార్టీ, ఒకే ఊర్లో, ఒకే కుటుంబ సంబంధికుల మధ్య జరుగుతున్నటువంటి ఈ పెద్ద సూరారం గ్రామం ఒక ప్రత్యేకమైనటువంటి విభిన్న నేపథ్యం కలిగినటువంటి. చూద్దాం మరి ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారు, ఎవరు తమ పెద్ద సూరారం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నుకుంటారో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ఇది మొత్తానికైతే పెద్ద సూరారం గ్రామంలో నెలకొన్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో సాగర్, పెద్ద సూరారం గ్రామం నుండి.